మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో శివాజీ గారు, నందు గారు, మౌనికారెడ్డి, నవదీప్, రవికృష్ణ, బిందు మాధవి వీళ్ళందరూ కలిసి నటించినటువంటి దండోరా అంటూ క్రిస్మస్ కి ఒక మంచి గిఫ్ట్ గా ఒక మంచి కథతో మన ముందుకు వచ్చినటువంటి ఎలాంటి విషయాల్ని వారు తెరపై చూపించారు అనేటువంటి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మొదటి మాట, సమాజంలో పాతుకుపోయిన వివక్ష అసమానతలను ఎత్తి చూపుతూ ఈ మధ్యకాలంలో తమిళ డైరెక్టర్స్ ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇతర భాషల్లో కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయేమో, కానీ తమిళ డైరెక్టర్స్ చేసినటువంటి సినిమాలు తెలుగులో క్రమం తప్పకుండా రిలీజ్ అవుతూ ఆదరణ పొందుతూ ఉన్నాయి. తెలుగులో కూడా ఈ తరహా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గత కొన్నేళ్లలో మనం చూసుకుంటే గనక పలాస, 1978, లవ్ స్టోరీ ఈ సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి. మొన్నటి కోర్టు సినిమాలో కూడా ఆ కోణం మనకు కనిపిస్తుంది. కొత్త డైరెక్టర్ మురళీకాంత్ దండోరాతో అలాంటి మరో ప్రయత్నం చేశారని చెప్పాలి. నంబర్ 2, మన సినిమాలు చాలా వరకు కూడా పరువు హత్యలకు గురైనటువంటి బాధితుల కోణాన్ని స్పృశిస్తూ ఉంటాయి, కానీ అలాంటి సంఘటనలకు పాల్పడినటువంటి కుటుంబాలు కూడా చిన్న భిన్నమైపోతూ ఉంటాయి కదా. మరి ఆ కుటుంబ సభ్యులకు తీరని వేదనలు కూడా అవి మిగులుస్తూ ఉంటాయి. కాబట్టి ఇందులో అలాంటి ఆలోచన రేకెత్తించేలా డైరెక్టర్ గారు మన ముందుకు తీసుకురావడం జరిగింది ఈ కథని. అగ్రకులాల్లోని వివక్షను, అదే సమయంలో అక్కడ కూడా ఈ జాఢ్యాన్ని భరించలేని వ్యక్తిత్వాల్ని, వాళ్ల నిస్సహాయతని ఇందులో చూపించినటువంటి విధానం అయితే అందరికీ నచ్చేస్తుంది. నంబర్ 3, 2004లో స్టార్ట్ అయి 2019 వరకు ఈ కథ సాగుతుంది. స్టార్టింగ్ సన్నివేశాలతోనే డైరెక్టర్ గారు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తారు. తాను చెప్పాలనుకున్న విషయంలోకి డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతారు. మన చావు బతుకులు ఊరికి దూరంగానే అంటూ ఆరంభ సన్నివేశాల్లో సంభాషణ మొదలుకొని చావు అనేది మనిషికిచ్చేటువంటి ఆఖరి మర్యాద, అది మర్యాదగానే జరగాలి వంటి సంభాషణలు ఆలోచింపజేసేలా ఉంటాయన్నమాట. ఫైనల్ గా ఒక మంచి ప్రయత్నాన్ని దండోర సినిమాతో చేశారు అని చెప్పి టీం మొత్తాన్ని మెచ్చుకోవాల్సిందే.